గార్డ్ ఎల్పీని ఎవరైనా కాంటాక్ట్ చేశారా? సార్ డీసీ ఎక్స్ప్రెస్ గార్డ్ గూడూరు స్టేషన్ మాస్టర్తో మాట్లాడారు సార్. ఏం చెప్పారు? గూడూరు స్టేషన్కి ముందు పొద్దున్న ట్రైన్ పశువులను గుద్దేసింది సార్. అందుకే అక్కడ ట్రైన్ ఆగింది. ఎల్పీకి ఏఎల్పీకి ఏదో గొడవట. అందులో ఏఎల్పీ గార్డు మిస్ అయ్యారు. ఎన్నిసార్లు ప్రయత్నించాం కానీ ఎల్పీ ఫోన్ తీయడం లేదు. టీపీసీ కన్ఫర్మ్ చేసి పవర్ కట్ చేయమని చెప్పి ట్రైన్ ఆపండి. సారీ సార్, ఇట్స్ డీజిల్ లోకో. డీజిల్ జాక్, డీజిల్ లోకో అంటే అందులో విజిలెన్స్ కంట్రోల్ డివైస్ ఉంటుంది. ఎవ్రీ 60 seconds హారన్ మోగకపోయినా ఏ ఆపరేషన్ జరగకపోయినా ఆటోమేటిక్ గా ట్రైన్ ఆగిపోతుంది కదా. ఇట్స్ నాట్ ఏ మోడిఫైడ్ లోకో సార్. చూడండి, గూడూరు నుంచి సెంట్రల్ వరకు ఉన్న అన్ని మ్యాన్ లెవెల్ క్రాసింగ్స్ షట్ డౌన్ చేయండి. అన్మ్యాన్ లెవెల్ క్రాసింగ్స్ ని అలర్ట్ చేయండి. అలాగే ప్రతి ఏరియాలో ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్స్ కి, ఫైర్ స్టేషన్స్ కి అన్నిటికీ వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. జాక్ సార్, ఈ విషయాన్ని ముఖ్యంగా మీడియాకి తెలియకుండా చూసుకోండి. ఓకే? ఇంత పెద్ద ట్రైన్ మ్యాటర్ ఎస్, మీడియాకి తెలియకుండా. ఆఫ్ కోర్స్. నువ్వు డిఆర్ఎం చూసుకుంటాను సార్. డీసీ ఎక్స్ప్రెస్ టీటీ లైన్ లో ఉన్నా. ఇవ్వండి. హలో హలో హలో, డిఆర్ఎం మాట్లాడుతున్నాను సార్. అసలు ఏం జరుగుతుంది అక్కడ? సార్, గూడూరుకు ముందు ఒక యాక్సిడెంట్ జరిగింది సార్. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మాకు వచ్చింది. ఎల్పీ దేవరాజన్ కాంటాక్ట్ చేశారా? సార్, ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయట్లేదు సార్. సరే, ఎమర్జెన్సీ చైన్ పుల్ చేశారా? చైన్ కూడా పుల్ చేసి చూశాను సార్. అలాంటప్పుడు ఇంకేంటి ప్రాబ్లం? సార్, పశువులు కొద్ది యాక్సిడెంట్ అయింది కదా, ఆ తర్వాత బ్రేక్ కనెక్టివిటీ చెక్ చేయకుండా వదిలేశారు అనుకుంటున్నాను సార్. అనుకుంటున్నాను కాదు, బ్రేక్ కనెక్టివిటీ చెక్ చేయలేదన్నమాట. యాక్సిడెంట్ తర్వాత ట్రైన్ స్టార్ట్ చేయగానే ఎల్పీ అండ్ కార్డు ప్రెజర్ గాస్ ని సరిగ్గా చెక్ చేసి ఉంటే చైన్ లాగానే ట్రైన్ ఆగి ఉండాలి కదా. సార్, మీరు చెప్పేదంతా కరెక్టే సార్, కానీ మేము ఇప్పుడు ఏం చేయాలి సార్? సార్, ట్రైన్ స్పీడ్ కూడా అబ్నార్మల్ గా ఉంది సార్. ప్యాసింజర్స్ అంతా భయపడుతున్నారు సార్. ఓకే, మీరు ప్యాసింజర్స్ భయపడకుండా కంఫర్ట్ గా చూసుకోండి. సార్, భయంగా ఉంది సార్. భయపడకండి, మేము ఉన్నాం. మీకు ఏదైనా తెలిస్తే మాకు చెప్పండి. తప్పకుండా చెప్తాను సార్. ఓకే సార్. చెప్తారుగా? కన్ఫర్మ్ గా సార్, కన్ఫర్మ్ సార్. సార్, భర్త కన్ఫర్మ్ అయినట్టుగా ఉంది. ఏంటి సార్? భర్త గురించి మాట్లాడుతున్నట్టున్నారు. మాట్లాడుతున్నా. భర్తలన్నీ పైవాళ్ళే లాగేస్తున్నారా? లాగుతున్నట్టే ఉంది. ఏంటి సార్? లాగుతూనే ఉన్నారు. చెన్నై వెళ్ళే లోపల కన్ఫర్మ్ అవుతుంది. చెన్నై పోయేలో కన్ఫర్మ్ అవుతుందిగా. పోవటం కన్ఫర్మ్. ఏంటి సార్? చెన్నై పోయేలోపు కన్ఫర్మ్ అవుతుంది అంటున్నా. కొంచెం స్పీడ్గా కన్ఫర్మ్ చేయండి సార్. స్పీడ్గానేగా, ట్రైనే కన్ఫర్మ్ చేస్తుంది. పశువులు గుద్దినప్పుడు కొమ్ములు లోపలికి వెళ్ళి వాల్స్ కొట్టుకుని దెబ్బతిని ఉంటాయి. వాళ్ళు ఏమది చెక్ చేయకుండా ట్రైన్ స్టార్ట్ చేసి ఉంటారు. అదే ఇప్పుడు సమస్య. సో యు సే దిస్ స్టోరీ ఇస్ నెయిల్డ్ అప్. ఆఫ్ కోర్స్, బ్రేక్ కంటిన్యూటీ చెక్ చేయలేదు, బ్రేక్ పడక ట్రైన్ ఆగలేదు. స్పష్టంగా తెలుస్తుంది కదా జాక్. మీరు చెప్పేది డ్రైవర్ లేని ట్రైన్కి అయితే ఓకే సార్, కానీ ఈ ట్రైన్లో ఎల్పీలు ఉన్నారు, పక్కనే సేఫ్టీ వాల్వ్ ఉంది. ప్రెషర్ రిలీజ్ చేశారంటే ఆటోమేటిక్గా ట్రైన్ ఆగుతుంది. అయితే ఆ పని ఆయన చేయటం లేదు. అక్కడ ఏదో జరుగుతుంది సార్. సీఎం కన్ఫర్మ్ చేద్దాం. సార్, ఎంతసేపు మాట్లాడినా ట్రైన్ ఆపరా? గవర్నమెంట్ అంటే నిదానంగా మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటారు. బీ సీరియస్. సీరియస్ అవుతుంది. ఆర్పీఎఫ్ పోలీసుని షూట్ చేసి మనం ఇంకా ట్రైన్లో ఉంటే ప్రాబ్లం అవుతుంది. అందుకే మనం ట్రైన్ పైకి ఎక్కి ఎస్కేప్ అవుతే మంచిది. సార్, ఇప్పుడు రైల్వే ప్లాట్ఫామ్ మీద జనానికి భద్రత అనేది ఉండటం లేదు. పోలీసులకి ఇలా జరిగిందంటే దీన్ని ఎలా ఆపగలరు సార్? మాయా, నేను చెప్పేది వినిపిస్తోందా? ఇప్పుడు మేము తడా రైల్వే స్టేషన్ లో నించోనున్నాం. కొంతసేపటికి ముందు ఇక్కడ ఆగాల్సిన డీసీ ఎక్స్ప్రెస్ ఆగకుండా వెళ్ళిపోయింది. అది మాత్రమే కాకుండా అందులోంచి ఒక ఆర్పీఎఫ్ ని షూట్ చేసి బయటికి తోసేశారు. అందుకని ఏరియా మొత్తం కొంచెం టెన్షన్ గా ఉంది మాయా. తర్వాత ముఖ్యంగా ఈ ట్రైన్ లోనే కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి రంగారావు గారు ప్రయాణిస్తున్నారు. ఆయన్ని కిడ్నాప్ చేయడానికి టెర్రరిస్టులు ఈ పని చేసి ఉంటారని ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. అలాగా, సరే, ఓకే ఓకే రా, రైట్ రా, విల్ డు ఇట్ షూర్. కిడ్నాప్ చేయబడిన డీసీ ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న కేంద్ర మంత్రి రంగారావు గారు నెల్లూరు జిల్లా వేనాడు అనే గ్రామంలో జన్మించారు. ఆ కుగ్రామంలో పాఠశాల లేనందువల్ల రోజు 12 కిలోమీటర్లు నడిచి తన పాఠశాల విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఆయన యువకుడుగా ఉన్నప్పుడు జై ఆంధ్ర ఉద్యమం కోసం రైలు రోకోలో పాల్గొన్నారు. అందులో మాత్రమే కాక అదే నేను ఇంకా పాత పద్మ మ్యాటర్ అనుకున్నా.